తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణం నుంచి దూరం దూరం పోయే ప్రైవేటు ట్రావెల్స్ టూరిస్టు బస్సులు ఉంటాయి కదా, వీటిని మొత్తం ఇట్లా పని కట్టుకొని మరీ చెక్కింగులు చేస్తుర్రట. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు పోయే బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్టు బస్సులు మొత్తం ఇట్లా పని కట్టుకొని మరీ చెక్కింగులు చేస్తుర్రట. బస్సు ఫిట్నెస్ మంచిగానే ఉన్నదా? బస్సుల సకల సదుపాయాలు ఉన్నాయా? ఫైర్ సేఫ్టీ వాడుతున్నారా? డ్రైవర్లు తాగి నడుపుతుర్రా, తాగకుండా నడుపుతుర్రా? వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా? మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళనే కొలువులకు తీసుకుంటుర్రా, లేకుంటే అత్తరబుత్తర నడిపేటోళ్ళు, ఆగమాగం నడిపేటోళ్లను తీసుకుంటుర్రా అని అన్ని దగ్గరలో కూడా ఆర్టీఏ ఆఫీసర్లు చెక్కింగులు చేస్తుర్రట. ఇట్లా పట్నంలో 2 దినాల సంధి ప్రైవేటు బస్సులను చెక్కింగ్ చేస్తుంటే ఇప్పటిదాకా కాయిదాలు చక్కగా లేని 10 బస్సుల దాకా దొరికినాయట. వాళ్ళందరి మీద కేసులు కూడా కట్టిరట. అయ్యా ఆర్టీఏ అధికారులారా, ఇట్లా ఆపతొచ్చినప్పుడే మీకు మేలుకొచ్చినట్టు చెక్కింగులు చేయకుండా ఎల్లకాలం నెల దినాల కోపారన్న రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ బస్సులు, బండ్లు, ట్రావెల్స్, కార్లు, బైకులు అన్నిటిని కూడా చెక్కింగులు చేస్తే, ఫిట్నెస్ లేకుండా కాయిదాలు లేకుండా బండ్లు నడిపెట్టోళ్లను చెక్కింగులు చెయ్యండి. అట్లా చేస్తే టక్కర్లు కూడా ఎక్కువ కావు, అందరి పానాలు మంచుకుంటాయి అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.